ఈ రోజు అయితే మా గిరి ప్రదక్షిణ మొదలు కాబోతుంది. ముందుగా అందరం టెంకాయలు, కడ్డీలు, కర్పూరం అన్ని తీసుకొని గుడి దగ్గరకు అయితే బయలుదేరాం. అక్కడ అందరూ భక్తి శ్రద్ధలతో దేవుడికి పూజలు చేస్తూ ఉన్నారు. నేను మాత్రం ఆల్రెడీ వెలిగించిందే పని నేను వెలిగిస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నా. బాగా యాక్ట్ చేశానా? ఇక్కడ నేను ఒక్కడనే కాదులేండి, చాలా మంది ఫొటోస్ వీడియోస్ తీయడంలో బిజీగా ఉన్నారు. హరహర మహాదేవ, హరహర మహాదేవ. ఆ మహాదేవుని నామస్మరణతో మా గిరి ప్రదక్షిణ అయితే మొదలైంది. ఈ దారిలో నాకు కనిపించిన ఫస్ట్ ఫ్లెక్సీ ఇదే. చూస్తుంటే గొప్ప మహానుభావుడు ఋషిలా ఉన్నాడు కదా. ఈయన అసలు కథ నేను చెప్తా ఉన్నాండి. ఈయన పేరు నిత్యానంద. మన ఇండియాలో రేపులు, కిడ్నాపులు చేసి మన పోలీసులు దొరకకుండా విదేశాలకు పారిపోయి నేనే దేవుణ్ణి, నేనే శివుణ్ణి, నేను జంతువుల చేత తమిళ సంస్కృతం మాట్లాడించగలను అని చెప్పి కైలాస అనే కొత్త దేశాన్ని సృష్టించాడు. ఈ కైలాస అనే దేశానికి ప్రత్యేక జెండా, రాజ్యాంగం, పార్లమెంటు, మినిస్టర్స్, ఈ పాస్పోర్ట్, ప్రత్యేక కరెన్సీ కూడా ఉంది. మన ఇండియా నుంచి పారిపోయిన ఒక దొంగ బాబాకి అరుణాచల పుణ్యక్షేత్రంలో పబ్లిసిటీ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.